Your attention please. చూడండి ప్రెజెంట్ గర్ల్స్ కి అయితే వాళ్ళ హస్బెండ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవునా? సో వాళ్ళని అడుగుదాం, వాళ్ళ లైఫ్ లోకి వచ్చే హస్బెండ్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎంత అమౌంట్ సంపాదిస్తే వాళ్ళ లైఫ్ హ్యాపీగా బాగుంటుందో వాళ్ళ మాటలు అడుగుదాం పదండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. పార్ట్నర్ ఎంచుకునే చాయిస్ లో చాలా థింగ్స్ ఉంటాయి. అందులో సెలబ్రిటీస్ అయితే కొంచెం అంటే ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటది. శాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. సెలబ్రిటీ అయితే చాలు. నాకు వచ్చే హస్బెండ్ చాలా మంచోడు అయి ఉండాలి. నా తల్లే. అండర్స్టాండింగ్, సపోర్ట్ ఉండాలి. అండ్ నాలా ఆన్లైన్ గేమ్స్ ఫ్రీ ఫైర్ పబ్జి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరందరూ నన్ను బరి తెగించాడు అనుకున్నా సరే ఈవెంట్ నేను పెళ్లి చేసుకుంటా. నాకు పెద్ద కోరికలు లేవు. ఎందుకంటే ఎక్కువ కోరికలు ఉన్న వాళ్ళకి అన్ని డిఫెక్ట్స్ వస్తారని అనుకుంటాను కాబట్టి ఇంటెలిజెంట్ ఫెలో ఎలా వస్తే అలాగే అడ్జస్ట్ అయిపోతుంది. చూసి నేర్చుకోండి. తను మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి. ఏంటి బాబన్నా ఇంకోసారి మంత్లీ శాలరీ నాకు తెచ్చి ఇవ్వాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. నన్ను షాపింగ్ కి తీసుకువెళ్ళాలి. నేను చెప్పిన పనులన్నీ చేయాలి. లైన్ లో ఉండవు, నువ్వు లైన్ లో ఉండు. ఇంకా నా మాటకి ఎదురు చెప్పకూడదు. నేను ఎంత షాపింగ్ చేసినా ఆపకూడదు. ఫ్రీడమ్ ఇవ్వాలి. పార్టీలకి పబ్బులకి పంపించాలి. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు. బ్యాంక్ కన్నమే. సంపూర్ణేష్ బాబు అంత కాకపోయినా కొంచెం ప్రభాస్ అంత ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? వాట్ డిడ్ హి సే? సంపూర్ణేష్ బాబు అంత కాకపోయినా కొంచెం ప్రభాస్ అంత ఉండాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకే మేడం, దట్స్ ఇట్ మేడం. ఇవే నా కోరికలు చాలు. నాకు భయం అవుతుందిరా. చిన్న చిన్న కోరికలు మేడం, అవి కూడా తీర్చలేకపోతే హస్బెండ్ ఎలాగవుతారు మేడం? మేడం, సో మా హస్బెండ్ ఏంటంటే మార్నింగే లేచి దేవుని పెట్టి, నేను గుడికి వెళ్ళాను కాబట్టి తను గుడికి వెళ్ళి పూజలన్నీ చేసుకోవాలి మేడం. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే, ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తరైపోద్ది. ఇంకా నేను ఎక్కువ చాలా అలుగుతాను మేడం, సో ఎక్కువ బ్రతిమాలాలి. ఒక్కసారి పైకి చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను అలిగినప్పుడు బ్రతిమాలాలి. షాపింగ్ కూడా తీసుకెళ్ళాలి. ఇంటి పనులు కూడా సాయం ఉండాలి. బేసిక్గా నాకు వంట రాదు. సో వంట పనులన్నీ తనే చెయ్యాలి మేడం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో మూవీలో డైలాగ్ చెప్పినట్టు నేను వంట వండాలంటే తన ప్లేట్లు కడగాలి మేడం. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. నేను బట్టలు ఉతకాలంటే తను ఉతికే సారు పెట్టి మడత పెట్టాలి. బేసిక్ ఏంటంటే నేను 20% వర్క్ చేస్తాను, తను 80% ఇంటి వర్క్ షేర్ చేసుకోవాలి.